సామాన్య భక్తులు తిరుమలకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అనేక మంది వీడియోలు పెట్టడం జరిగింది. ఇంత దుర్మార్గంగా ఉంది ఇక్కడ. చైర్మన్ గారు కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మళ్లీ మేము రామని చెప్పడం జరిగింది. అటువంటి టీటీడీని ప్రక్షాళన చేసి పరిశుభ్రత తీసుకొచ్చి అన్ని విషయాల్లోనూ చైర్మన్ గారు గాని, ఈవో గారు గాని, అడిషనల్ ఈవో గారు గాని, పాలక మండలి గాని సమిష్టి నిర్ణయాలతో ఈరోజు టీటీడీ అభివృద్ధికి అడుగులు వేస్తా ఉంటే కేవలం బురద తల్లేస్తాం, నీరు క్లీన్ చేసుకోండి అనే విధంగా కరుణాకర్ రెడ్డి మాటలు ఉన్నాయి. కానీ మొన్నటి రోజు ఆవేశపూరితంగా మాట్లాడినటువంటి కరుణాకర్ రెడ్డి, మొన్నటి రోజు గంభీరమైన స్వరంతో మాట్లాడినటువంటి కరుణాకర్ రెడ్డి ఈ రోజు ఎందుకు మౌనంగా మెత్తగా శృతిమెత్తగా మాట్లాడుతా ఉన్నావు? సవాల్ని స్వీకరించలేకనా? నీ దగ్గర వాస్తవాలు లేకనా? మా ఈవో గారు చెప్పారు ఇంతకు ముందు నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది, గోశాలలో ఎన్ని ఆవులు మరణించాయని. అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పొద్దున్న నుంచి సవాల్ని స్వీకరించలేక హౌస్ అరెస్ట్ చేశారు కరుణాకర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేస్తే ఎంపీ గురుమూర్తి గోశాల దగ్గరికి ఎలా వెళ్లగలిగాడు? ఎవరిని హౌస్ అరెస్ట్ చేశారు? తిరుపతి ఎస్పీ గారు చెప్పడం జరిగింది, హోంమంత్రి గారు చెప్పడం జరిగింది. ఎక్కడ ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని హౌస్ అరెస్ట్ చేయలేదు అని. కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడినటువంటివి అవాస్తవాలనే ఈ రోజు కరుణాకర్ రెడ్డి డ్రామా వల్ల నిజమైంది. రోజా గారు మాజీ మంత్రి అక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఒక మహిళ ఉండి మహిళా ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి రోజా గారు, మంత్రిగా పనిచేసినటువంటి రోజా గారు మాట్లాడేటువంటి మాటల మహిళ ఉండి ఆడంగి వెధవలు అది ఇదని సెల్వమణి గారిని పిలిచినట్టు పిలిస్తే భావేమా రోజా గారు? మీరు మీ ఇంట్లో సెల్వమణి గారిని అలా పిలిచి అలవాటైపోయి బహుశా రోడ్డు మీద కూడా అదే భాష నీకు వచ్చిందేమో. అందరూ సెల్వమణులు ఉండరు. మాట్లాడేటప్పుడు సమాజంలో ఉన్నాం, బాధ్యతాయుతమైనటువంటి రాజకీయాల్లో ఉన్నాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి రోజా గారికి ఈ సందర్భంగా, ఆమెకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. బుద్ధి ఉండే మహిళలు వేరు. మహిళలు కూడా సిగ్గుపడేటువంటి క్యారెక్టర్ ఈ సమాజంలో ఎవరిదైనా ఉందంటే అది రోజా గారిది. మహిళలు కూడా అసహించుకునే మహిళ ఎవరైనా ఉన్నారంటే రోజా గారు. ఇంత దుర్మార్గంగా మీడియా ముందు పబ్లిక్ లో మహిళల్ని ఎవరైనా కించపరిస్తే పోరాటం చేయాల్సినటువంటి మహిళా నేత ఆడంగి వెధవల అని మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడడం, ఇంట్లో సెల్వమణి గారిని మాట్లాడి అలవాటై అదే భాషని బయట మాట్లాడితే ఇక్కడ ఎవరు భరించలేరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు జరిగినటువంటి కరుణాకర్ రెడ్డి డ్రామా ఎపిసోడ్ ఏదైతే ఉందో ఈ ఎపిసోడ్ లో స్పష్టంగా చెప్పడం జరిగింది. నీ దగ్గర ఆధారాలుంటే 100 గోవులు పైన మరణించాయని నువ్వు చేసినటువంటి అసత్యపు ప్రచారం ఏదైతే ఉందో దాన్ని నిరూపించే అవకాశం తెలుగుదేశం పార్టీ సవాలు విసిరి చేస్తే స్వీకరించాల్సిన నువ్వు 5 మందితోనో 10 మందితోనో మీ ఎంపీ గారు ఏ రకంగా వచ్చారో మీరు ఆ రకంగా వచ్చి నా దగ్గరున్న వాస్తవాలు ఇవి అని. ప్రతి గోవుకి జియో ట్యాగింగ్ ఉంటుంది. జనన మరణాల ధృవీకరణ స్పష్టంగా ఉంటుంది. లెక్కలివి ఎవరు మార్చడానికి లేనటువంటి విషయం. 266 మంది సిబ్బందితో గోశాల పరిశుభ్రత గాని, గోవుల ఆరోగ్యం గాని, వాటి బాగోగులు గాని చూసుకోవడానికి 266 మంది సిబ్బంది ఉంటారు. ఎక్కడా కూడా అశ్రద్ధ అనేది జరగదు. కరుణాకర్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామిని వ్యాపారం చేశారు. శ్రీవారిని ప్రముఖ నగరాల్లో అమ్ముకున్నారు, దర్శనాలు గాని ఇతరత్ర విషయాల్లో గాని. ఈరోజు గోమాతల మీదకి వస్తున్నారు. గోవుల మీదికి, గోవిందుడి మీదికి వస్తే కాలం తగిన బుద్ధి చెప్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా తెలియజేస్తారు.